నేను ఈ అస్సాం గౌహతిలో మరియు షిల్లాంగ్కు కమిటీ టూర్లో ఉన్నందుకు మరి మన తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక విప్లవాత్మకమైన కులగణన చేసి బీసీ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. మరి మేమందరం కూడా కోరుతా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో పాటు మా ముఖ్యమంత్రి కేబినెట్ సహచరులు యావత్ కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తం బీసీ గణన సెన్సస్ చేయాలి, తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి మా కోరిక మేరకే మరి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా భారతదేశానికి దిక్సూచి అయింది. మరి ఇటువంటి ఒక చరిత్రాత్మకమైన దీంట్లో తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి భారతదేశానికి సెన్సస్ కార్యక్రమం అవుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ ఈ సెన్సస్ కులగణన అనేది భారతదేశంలో అతి త్వరలో టైం బాండ్ పెట్టి ఎలాగైతే తెలంగాణ రాష్ట్రంలో టైం బాండ్ చేసి బిల్ పాస్ చేయడం జరిగిందో మరి దేశంలో కూడా టైం బాండ్ పెట్టి మరి కులగణన చేస్తే మరి అన్ని నిమ్న జాతులకు మరి సామాజిక న్యాయం దొరుకుతుంది. మరి ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా తెలంగాణ రాష్ట్రమే ఒక అగ్రగామి రాష్ట్రంగా దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంటూ భారతదేశానికి ఒక దిక్సూచి చూపించినందుకు ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.